హాయ్ అండి. ఈరోజు మనం వెజిటేబుల్ కిచిడి చేసుకుందామండి. ఈ ఆలుగడ్డ, క్యారెట్, బీనీస్ బాయిల్ చేశానండి. బఠానీలు, రైస్ కడిగి నానబెట్టాను. రైసు పెసరపప్పు అండి, బాగుంటుంది. మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టాను. టమాటోస్ అండి, 4 టమాటోస్ కట్ చేసి పెట్టాను. పట్ట, లవంగం, జీలకర్ర, కొద్దిగా సోంపు వేసుకుందామండి. సోంపు 10 మిర్చీస్ పేస్ట్ చేసి పెట్టానండి. 10 మిర్చీస్. ఇప్పుడు మనం చేసుకుందామండి వెజిటేబుల్ కిచిడి. స్టవ్ ఆన్ చేసుకుందాము. వెజిటేబుల్ కిచిడి చేసుకుందాము. ఇది బాయిల్ చేసి పెట్టాను, తొందరగా అయిపోతుందని. ఒక పావు ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ పోపు దినుసులు వేసుకుందాం. ఇది పట్ట, లవంగం, జీలకర్ర, తర్వాత ఉల్లిగడ్డ కూడా వేసుకుందాము. బిర్యానీ ఆకు కూడా తీసానండి, బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసేద్దాము. ఆయిల్ బాగా వేడైపోయింది. ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్, బిర్యానీ ఆకు కూడా వేసేద్దాము. కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం సోంపు వేసుకోలేదండి, సోంపు వేసుకుందాము. 1/2 స్పూన్ సోంపు, పసుపు వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత టమాటోస్ వేసేద్దాము. బఠానీస్ వేసుకోవాలండి. బఠానీస్ వేసేద్దాం ఫస్ట్. బఠానీ వేసాక టమాటోస్ వేస్తాము. బఠానీస్ వేసుకుంటున్నాము. ఒక 2 మినిట్స్ కలిపేసుకుందామండి. మిర్చి వేసుకోలేదండి, మిర్చి పేస్ట్ చేసాం కదా, ఇది వేసేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. వేసేసుకున్నామండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత టమాటోస్ వేసుకుందాము. ఇది టమాటోస్ వేసుకుందామండి. కొంచెం మగ్గనిద్దామండి. ఇది మగ్గాక, టమాటోస్ మగ్గాక, మనం ఇందాక ఆలుగడ్డ, బీనీస్, క్యారెట్ ఇవన్నీ ఉడకపెట్టాం కదండి, హాఫ్ బాయిల్ చేసాము. ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేద్దాము. టమాటోస్ మగ్గాయా చూద్దామండి. ఇప్పుడు మనం ఈ పుదీనా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆలుగడ్డ, బీనీస్, క్యారెట్ అన్ని బాయిల్ చేసాం కదండి, అది కూడా ఇందులో వేసి బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి మనం రైస్ వేసేద్దాం. ఇప్పుడు మనం ఇవి వేసేసుకున్నామండి. వెజిటబుల్స్
బాయిల్ హాఫ్ బాయిల్ అండి ఇది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసేసుకుందాం ఒక 2 మినిట్స్ తర్వాత. చూసారు కదా, 2 మినిట్స్ తర్వాత మనం రైస్ వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. రైస్ కూడా పక్కన హాట్ వాటర్ పెట్టానండి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాము. ఈ రైస్ అంతా వేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. రైస్ వేసేసుకున్నాం కదండి, కలిపేసుకుందాము. కలిపేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం వాటర్ వేసేసుకుందామండి. బాగా కలుపుకోవాలి. మసాలా అంతా ఉంది కదా కిందికి, రైస్కి బాగా పట్టియాలండి. తర్వాత వాటర్ వేసుకుందాము. బాగా కలిపేసామండి. చూసారా, కలిపేసుకున్నాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఈ హాట్ వాటర్ ఇందులో వేసేసుకొని మూత పెట్టుకోవడమే అండి. కలిపేసుకొని సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకున్నాం. వాటర్లో ఆల్రెడీ ఒక స్పూన్ వేసాం కదా, 2 స్పూన్స్ సాల్ట్ వేసేసాము. ఈ వాటర్లో రైస్లో వేస్తే కలుస్తుందో లేదో అని వాటర్లో వేసానండి. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసేసి మూత పెట్టుకున్నాం. సరేనండి, ఒక 2 మినిట్స్ తర్వాత పోసేద్దాం. ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసేసుకుందామండి. ఇందులో వెజిటేబుల్ కిచడీలా కలిపేసుకున్నాము. ఎక్కువ కలపొద్దండి, ఒక మూత పెట్టుకోవడమే. మూత పెట్టుకున్నాము. తర్వాత చూద్దామండి. ఒకసారి చూద్దామండి, కలిపేద్దాము ఒకసారి. సాల్ట్ అంతా కలవాలి కదా, అందుకనే కలుపుతున్నాము. కలిపేసి మూత పెట్టుకున్నామంటే ఇంకా అయిపోయాక చూద్దాము. అయిపోయిందండి, చూద్దాము. చూసారు కదా, మన కిచడీ రెడీ అండి. వెజిటేబుల్ కిచడీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూసారు కదా, వెజిటేబుల్ కిచడీ రెడీ. ఆలుగడ్డ, బఠానీ, క్యారెట్, బీనీస్ అన్నీ వేసి కిచడీ చేసామండి. మీరు కూడా ఇలా వెరైటీ చేసి తినండి, చాలా బాగుంటుందండి, టేస్టీగా. థ్యాంక్ యూ.